హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం చేయబోతున్న వంట వెజిటబుల్ కర్రీ అండి. కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, తర్వాత అల్లం పేస్ట్, ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, కాలీఫ్లవర్, క్యాబేజ్, పొటాటోస్, కొత్తిమీర, కరివేపాకు. నేను కొన్ని అలసందలు వేస్తున్నాను. తర్వాత ముందుగా నేనైతే కుక్కర్లో చేయాలనుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలా. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం పేస్ట్ అయితే సరిపోతుంది. అల్లం పేస్ట్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టమోటాలు వేసుకుంటున్నాను. టమోటాలు కూడా బాగా కొంచెం వేయాలి. వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. బాగా చెక్ చేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ కోసం చెక్ చేసుకొని కొంచెం సాల్ట్, కారం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని విజిల్ పెట్టేసి 1 or 2 విజిల్ వస్తే సరిపోతుందండి. కూర చక్కగా ఉడికిపోతుంది. నాకు కొంచెం ఎక్కువ వాటర్గా కావాలని చెప్పి నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను. మీరు తక్కువ కావాలంటే తక్కువగా పోసుకోవచ్చు. నేను దానిలోకి పూరీ చేశానండి. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.